గతసారి కృష్ణుడు చాలా అద్భుతమైన విషయం చెప్పాడు కదా, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శక్తులన్నీ తనలో భాగమే అని. అర్జునుడు వింటూ ఉన్నాడు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అవునమ్మా, కృష్ణుడు సూర్యుడిలో చంద్రుడిలో ఉన్నాడని చెప్పాడు కదా, నాకది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాకు గుర్తుంది నాన్న, జ్ఞానంలో కూడా ఆయనే ఉన్నాడు అని చెప్పాడు. అంటే నేను చదువుకున్నప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడా? ఆ ప్రశ్నే కదా మీరా కృష్ణుడు ఇంకా చెప్తూ పోతున్నాడు. చెట్లలో, జంతువులలో, మనుషులలో ప్రతిచోట ఆయన తనను తాను చూపించుకుంటున్నాడు. అవును, ఇప్పుడు కృష్ణుడు మరికొన్ని విషయాలు చెప్తాడు. చెట్లు, గుర్రాలు, ఏనుగులు, పాములు, సింహాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడో చూద్దాం. శ్లోకాలు వినండి. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. కపిలో మునిః. కృష్ణుడు అంటున్నాడు, అన్ని చెట్లలోనూ నేను అశ్వత్థం అంటే మర్రి చెట్టు, దేవతల ఋషులలో నేను నారదుడిని, గంధర్వులలో చిత్రరథుడిని, జ్ఞానం పొందిన వారిలో కపిల మహర్షిని. అమ్మా, మర్రి చెట్టు అంటే మనం పార్కులో చూసే పెద్ద పెద్ద వేళ్ళు కిందికి వేలాడే చెట్టా? అవునారో, ఆ చెట్టే. దాన్ని అశ్వత్థం అంటారు. అది చాలా పాతది, చాలా పెద్దది, 100 సంవత్సరాలు బతుకుతుంది. దాని కింద చాలా మంది కూర్చుంటారు, చదువుకుంటారు. నాకు అర్థమైంది. అన్ని చెట్లలోనూ మర్రి చెట్టు అన్నింటికంటే గొప్పది కదా, అందుకే కృష్ణుడు తాను అదే అని చెప్తున్నాడు. అదే మీరా, ఒక్కో రకంలో అన్నింటికంటే గొప్పదాన్ని చూపదాన్ని చూపించి అది నేనే అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటున్నాడో తెలుసా? ఎందుకు నాన్నా? ఎందుకంటే మనం ఒక పెద్ద మర్రి చెట్టు చూసినప్పుడు దాని నీడ, దాని వేళ్ళు, దాని పాత బెరడు అన్నీ చూసి ఆశ్చర్యపోతాం కదా. ఆ ఆశ్చర్యమే కృష్ణుణ్ణి చూసినట్టు. ప్రకృతిలో అందమైనది, గొప్పదైనది చూసినప్పుడు కృతజ్ఞతగా అనిపించడమే ఈ శ్లోకం నేర్పే పాఠం. అంటే చెట్టు చూసినప్పుడు థాంక్యూ అనాలా నాన్న? మనసులో అనిపించినా చాలు మీరా. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడో. ఉచ్చై స్రవసమస్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, గుర్రాలలో నేను ఉచ్చై స్రవం, అది అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన గుర్రం. ఏనుగులలో నేను ఐరావతం, ఇంద్రుని గొప్ప ఏనుగు. మనుషులలో నేను రాజుని. అమ్మా, సముద్రాన్ని చిలికారా? అది ఎలా చేశారు? అది చాలా పెద్ద కథ ఆరవ్, తర్వాత చెప్తాను. కాని ఆ కథలో సముద్రం నుండి చాలా అద్భుతమైన వస్తువులు వచ్చాయి. అందులో ఒకటి ఈ తెల్లని గుర్రం. అది శక్తికి, వేగానికి చిహ్నం. ఐరావతం అంటే తెలుసు నాన్న, ఇంద్రుడి ఏనుగు. అది తెల్లగా ఉంటుంది కదా. అవును మీరా, నీకు గుర్తుందే, అది చాలా పెద్దదట, చాలా గొప్పదట. నాన్నా, కృష్ణుడు రాజుని కూడా అంటున్నాడు కదా, రాజు కూడా కృష్ణుడేనా? మంచి ప్రశ్న. రాజు అంటే ఇక్కడ అధికారం కాదు, బాధ్యతగా నడిపించే నాయకత్వం. ఒక పెద్ద చెట్టు ఎలా అందరికీ నీడ ఇస్తుందో, నిజమైన నాయకుడు అలాగే అందరికీ రక్షణ ఇస్తాడు. అందుకే చెట్టు గురించి చెప్పాడా నాన్న ముందు శ్లోకంలో? అదే మీరా, రెండూ ఒకే భావం. నీడ ఇవ్వడం, రక్షించడం, బలంగా నిలబడడం, శక్తిని గుర్తించడం, గౌరవించడం నేర్చుకోవడమే ఈ శ్లోకం చెప్పేది. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. ఆయుధానా మహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ కబ్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఆయుధాలలో నేను వజ్రాయుధం, ఇంద్రుడి అస్త్రం. ఆవులలో నేను కామధేను, అది ఏమీ కోరినా ఇచ్చే దివ్యమైన ఆవు. జీవాన్ని పుట్టించే శక్తిలో నేను కందర్పుడిని. పాములలో నేను వాసుకిని. వజ్రాయుధం అంటే థండర్ బోల్ట్ కదా అమ్మా, ఇంద్రుడి దగ్గర ఉండే ఆయుధం. అవునారో, ఆకాశంలో మెరుపు పడినప్పుడు చాలా శక్తి ఉంటుంది కదా, అది వజ్రాయుధం లాంటిదే. కామధేను అంటే ఏమిటి అమ్మా? అది నిజంగా ఉంటుందా? ఇది ఒక దివ్యమైన ఆవు, ఏమి అడిగినా ఇస్తుందని చెప్తారు. అది ఒక భావన మీరా, ఇచ్చే శక్తి, ఇవ్వడానికి సిద్ధంగా ఉండే మనసు, అదే కామధేను. ఒక్కసారి ఆలోచించండి. వజ్రాయుధం, కామధేను, వాసుకి ఇవన్నీ ఒక్కో రకమైన శక్తి. ఒకటి రక్షించే శక్తి, ఒకటి ఇచ్చే శక్తి, ఒకటి సహించే శక్తి. మనకు జీవితంలో ఏ శక్తి ఉన్నా అది ఒక గిఫ్ట్ అని, దాని గురించి కృతజ్ఞంగా ఉండాలని కృష్ణుడు చెప్తున్నాడు. నాన్నా, నాకు మ్యాథ్స్ బాగా వస్తుంది, అది కూడా ఒక గిఫ్ట్ అంటావా? అదే ఆరవ్, నీకు ఉన్న ప్రతి టాలెంట్ అది ఒక దివ్యమైన బహుమతి. దాని గురించి గర్విపడటం కాదు, కృతజ్ఞంగా ఉండడం, అదే ముఖ్యం. నాకు పాటలు బాగా పాడాలని ఉంటుంది,
అది కూడా మీరా. ఇప్పుడు తర్వాత శ్లోకం చూద్దాం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితణా మర్యమా చాస్మి యమ సంయమతామహం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నాగులలో నేను అనంతుడిని అంటే ఆదిశేషుడిని, అంతం లేనివాడు. నీటిలో జీవులలో నేను వరుణుడిని, సముద్రానికి దేవుడు. పితృదేవతలలో నేను అర్యముడిని, నియమాన్ని పాటించేవారిలో నేను యముడిని. అమ్మా, యముడంటే భయంగా అనిపిస్తుంది. ఆయన మనల్ని తీసుకెళ్లిపోతాడు కదా. ఆరవ్, యముడు అంటే భయం కాదు, ఆయన నిజాయితీకి, న్యాయానికి చిహ్నం. ఏ పని చేసినా దానికి ఒక ఫలితం ఉంటుంది, అదే కర్మ. అది చాలా నిజాయితీగా పనిచేస్తుంది. అందుకే కృష్ణుడు నేను యముడిని అంటున్నాడు. అనంతుడు అంటే అంతం లేనివాడు కదా నాన్నా. అది ఎలా ఉంటుంది అంతం లేకపోవడం? మంచి ప్రశ్న మీరా. ఆకాశం చూసావా? అది ఎక్కడైపోతుందో తెలుసా? తెలీదు కదా. అలాంటిదే అనంతం. అంటే కృష్ణుడు ఆకాశంలా అంతం లేనివాడా? అదే భావం ఆరవ్. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. వరుణుడు సముద్రాన్ని చూసుకుంటాడు, అర్యముడు పితృదేవతలను చూసుకుంటాడు, యముడు న్యాయాన్ని చూసుకుంటాడు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతను నిర్వహిస్తున్నారు. మనకు కూడా ఒక్కో బాధ్యత ఉంటుంది. ఇంట్లో, స్కూల్లో, స్నేహితులతో. నాది ఏమిటి నాన్నా? నీ బాధ్యత నీ చుట్టూ ఉన్న వాళ్ళను పట్టించుకోవడం, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం. నువ్వది చాలా బాగా చేస్తావు. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఇంకేం చెప్తున్నాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షినాం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, దైత్యులలో నేను ప్రహ్లాదుడిని, లెక్కించేవారిలో నేను కాలాన్ని అంటే సమయాన్ని, జంతువులలో నేను సింహాన్ని, పక్షులలో నేను గరుడుని. అమ్మా, ప్రహ్లాదుడు దైత్యుడా? అతను మంచివారు కదా. అవును ఆరవ్, ప్రహ్లాదుడు దైత్య కుటుంబంలో పుట్టాడు. కాని అతను కృష్ణుణ్ణి, విష్ణువుని ముని మనసా పూజించాడు. అతని నాన్న అతన్ని చాలా కష్టపెట్టాడు. కాని ప్రహ్లాదుడు తన నమ్మకాన్ని వదలలేదు. అందుకే కృష్ణుడు నేను ప్రహ్లాదుణ్ణి అంటున్నాడు. అంటే ఎక్కడ పుట్టారు అనేది కాదు, ఎలా ఉన్నారు అనేది ముఖ్యం కదా. అదే మీరా. ప్రహ్లాదుడు చాలా కష్టమైన పరిస్థితిలో కూడా తన మంచితనాన్ని, నమ్మకాన్ని వదలలేదు. అది చాలా పెద్ద ధైర్యం. నాన్న, సింహం గురించి చెప్పాడు కదా. సింహం అంటే బలంగా ఉంటుంది, కాని అది తన పిల్లలను కూడా చాలా బాగా చూసుకుంటుంది కదా. నువ్వు చాలా బాగా గమనించావు ఆరవ్. సింహం బలంగా ఉంటుంది, కాని అది తన కుటుంబాన్ని రక్షించడానికి ఆ బలాన్ని వాడుతుంది. ధైర్యం అంటే అదే. తనను తాను రక్షించుకోవడం మాత్రమే కాదు, తనకు ఇష్టమైన వాళ్లను కూడా చూసుకోవడం. గరుడు పక్షులలో గొప్పవాడు కదా నాన్నా. అతను విష్ణువును మోస్తాడు కదా. అవును మీరా, గరుడు చాలా బలమైనవాడు. కాని అతను తన శక్తిని భక్తితో వాడతాడు. ఇక్కడ ఉన్న అన్ని ఉదాహరణలు అదే చెప్తున్నాయి. ప్రహ్లాదుడు, సింహం, గరుడు వీళ్ళందరూ ధైర్యాన్ని, భక్తిని కలిపి చూపించారు. మన జీవితంలో కూడా అంతే. ధైర్యం ఉండాలి, కాని అది మనకు ఇష్టమైన వాళ్లతో కలిసి ఉండే ధైర్యం. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి చూద్దాం. మర్రి చెట్టు, ఉచ్చైస్రవం గుర్రం, ఐరావతం ఏనుగు, వజ్రాయుధం, కామధేను, అనంతుడు, వరుణుడు, ప్రహ్లాదుడు, సింహం, గరుడు ఇవన్నీ కృష్ణుడు ఎందుకు చెప్పాడు? తన శక్తి చూపించడానికే నాన్న. కొంచెం అది కూడా ఉంది ఆరవ్. కాని మరో కారణం కూడా ఉంది. అర్జునుడు యుద్ధం ముందు చాలా గందరగోళంలో ఉన్నాడు కదా. తన బలం పోయిందని అనిపించింది. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, చూడు, ప్రపంచంలో ఎక్కడ బలం ఉన్నా, ఎక్కడ అందం ఉన్నా, ఎక్కడ జ్ఞానం ఉన్నా అది నా భాగమే. నువ్వు ఒంటరిగా లేవు. అంటే అర్జునుడికి ధైర్యం ఇవ్వడానికి చెప్తున్నాడా? అదే మీరా. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప శక్తులు నావే, అంటే నేను నీతో ఉన్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు. నాన్న, మనం కూడా ఇలా చూడవచ్చా? పెద్ద చెట్టు చూసినప్పుడు, సింహం చూసినప్పుడు ఇందులో కృష్ణుడు ఉన్నాడు అని. అదే కృష్ణుడు నేర్పించాలనుకుంటున్నది ఆరవ్. ప్రతి గొప్ప విషయంలో ఏదో ఒక దివ్యమైన శక్తి ఉంది. అది చూడగలిగితే మనకు ప్రపంచం మీద చాలా కృతజ్ఞత అనిపిస్తుంది. అమ్మా, నేను రేపు స్కూల్ దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది, దాన్ని చూసినప్పుడు ఇది గుర్తొస్తుంది. అది చాలు మీరా. ఒక్కసారి ఆగి చూడడం, ఇది గొప్పది అని అనిపించడం, అదే కృతజ్ఞత. అదే ఈ అన్ని శ్లోకాలు నేర్పించేది. కృష్ణుడు ఈ జాబితా ఇక్కడతో ఆపలేదు. ఆరవ్, ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఆయన ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఎందుకమ్మా ఇంత పెద్ద జాబితా? ఎందుకంటే ఈ ప్రపంచం చాలా పెద్దది ఆరవ్. ప్రతిచోట ఏదో ఒక గొప్పతనం ఉంది. కృష్ణుడు అర్జునుడికి మరియు మనకు కళ్ళు తెరవమని చెప్తున్నాడు. ఈ రాత్రి చాలా విషయాలు విన్నాం. మర్రి చెట్టు, సింహం, గరుడు, ప్రహ్లాదుడు. ఒక్కో విషయంలో ఒక్కో గొప్పతనం. నాన్నా,
ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత అర్జునుడు ఏమడిగాడు? అదే చాలా ముఖ్యమైన ప్రశ్న మీరా. కృష్ణుడు ఇంత పెద్ద జాబితా చెప్పిన తర్వాత అర్జునుడు ఒక్క ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, నీ విభూతి అంతముందా? ఇన్ని రూపాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి అని. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు నాన్న? కృష్ణుడు చెప్పాడు, ఈ జాబితా అయిపోయినా నా విభూతి అయిపోదు. ఈ ప్రపంచంలో ఏది గొప్పగా, అందంగా, శక్తిగా ఉన్నా అది నా ఒక్క అంశం మాత్రమే. అది వినగానే అర్జునుడికి ఏమనిపించిందో అది మనం తర్వాత చూద్దాం. నాన్నా, కృష్ణుడు ఒక అంశం మాత్రమే అంటే ఇంకా ఎంత ఉంటుందో? ఆ ఆలోచనతోనే ఉండండి ఇప్పుడు